संगारेड्डी के कलेक्टर ऑडिटोरियम में गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग की जानिब से इंटरनेशनल नर्सिंग डे 2026 की तकरीब नहायत ही जोश व खरोश के साथ मुनक्किद की गई। इस प्रोग्राम में मेहमान खुसूसी के तौर पर निर्मला जग्गारेड्डी ने शिरकत की। आइए देखते हैं मज़ीद तफसीलात। Ma'am, we request you to do the honor of autonomy, authority, necessary resources and power to make the clinical decisions. Empowered nurses they are not only the bedside caregivers, but they are a critical thinker and innovators. 294 from Jigan, Somajiguda, worked as a staff nurse at Sangareddy Hospital for 8.5 years in leprosy department, and she resigned and inspired by Dr. Y.S. Rajshekhar Reddy garu, and she joined in politician. In 1996, she was married to Jaggareddy sir, PCC president in Congress party, and Madam is associated with Indian National Congress and is known for her political work. Madam actively participated in Congress party activities for many years. She is the District Congress Committee DCC President of Telangana and worked to strengthen the party cadre during difficult political periods. She is the wife of Jaggareddy sir, popularly known as Jaggareddy, senior Congress leader and former MLA from Sangareddy in July 2024. She was appointed chairperson of Telangana Industrial Infrastructure Corporation Limited, plays a major role in industrial development and industrial land management in the Telangana. Nirmala Jaggareddy madam has actively taken part in Congress movement and public welfare activities in Sangareddy and Medak districts. She is also contested in Telangana MLC elections from the composite Medak district as a Congress candidate. కానీ నర్సింగ్ ఒక నర్స్ ఏం చేస్తుంది, డాక్టర్ ఏది రాసినా ఒక సెకండ్ ఒక 5 నిమిషాలు పేషెంట్ దగ్గర ఉంటారు, వెళ్ళిపోతారు. డాక్టర్ పెద్ద కూడా అది పెద్దనే, అది వారు డాక్టర్ చేసిన వృత్తికి వాళ్ళు పెద్ద, కానీ నర్సింగ్ మనం కూడా చాలా పెద్దనే. వాళ్ళతో పాటు ఈక్వలే మనం గంటలు పేషెంట్ పక్కన ఉండి అన్ని అవసరాలు చూస్తాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కూడా ముట్టుకొని స్టేజీలో మనం అన్ని చేస్తామంటే అది నిజంగా మనం అప్పటి మటుకు వాళ్ళకైతే మనం దేవుళ్ళని అని అనుకుంటారా లేదా? వాడు రికవర్ అయినా పోతే మనం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం మెడిసిన్ ఇవ్వం, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం. మరి వాళ్ళ ఇష్యూ తెలుసుకొని ఫిజికల్ గా మెంటల్ గా మనం సపోర్ట్ ఇచ్చేది ఓన్లీ నర్సింగే.
నర్సెస్ మరియు సపోర్ట్ ఇచ్చి వాళ్ళను హెల్త్లో ఉన్న విషయంలో మనం ప్రాపర్గా చూడడం జరుగుతుంది. అసలు నర్సింగ్ నుంచి ఎంత చెప్పినా మరి తక్కువే. మనం చేసే పనుల్లో మరి చాలా మెలకువలు ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మెడిసిన్ ఇచ్చినా మరి టైంకి ఇవ్వాలి. మరి దాని గురించి కూడా యాక్షన్ కూడా ఏదైనా ఉంటే కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఎక్కువ ఉంటుంది. సమాజంలో మనం కూడా ఒక భాగస్వామ్యమే. దేశాన్ని కానీ మరి సేవ చేస్తున్నామంటే మనం కూడా ఒక భాగస్వామ్యం. ఇప్పుడు బాధలో మనం కూడా పేషెంట్ అదే విధంగా సేవ చేస్తూ మన దేశానికి మనం కూడా చేరువల వాదులుగా ఉంది. ఈరోజు నర్సెస్ అంటే చాలా క్రేజ్ అయిపోయి మరి విదేశాలకు వెళ్ళి సేవ చేసేంత ఇదిగా మనమందరం ఉన్నామని ఇంకా కూడా ముందుకు పోయి మన చాలా మంచి రోజు. ఎందుకంటే ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఇక్కడ చేసిన మా మొదటి గురువు నర్సింగ్ కాలేజ్లో మొదటి గురువు నాకు ఫస్ట్ ఇయర్లో క్లాస్ టీచర్గా మాకున్న రాకెట్ మేడం గారికి పాఠాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పల్లెటూరులో చదివి సంగారెడ్డిలో తెలుగు మీడియం చదివి నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నాకు మేడం అసలు ఎంత ఇంట్లో వాళ్ళు కూడా అంత దగ్గర తీసి ఏది చెప్పారు. ఒకరోజు 1 to 1 క్లాస్ మొత్తం తీసుకొని నాకు ఒకటే చెప్పింది, నువ్వు తెలుగు మీదమైనా భయపడకు, ఇక్కడ వచ్చిన తర్వాత మేముంటాం, నీకు అన్ని కూడా ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు, నేను నీకు అన్ని కూడా విధంగా చెప్పి నీ భయం అనేది పక్కన పెట్టి చదువు మీద పెట్టాను అని చెప్పిన మేడం నాకు ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను అంటే మేడం కృపతో. అట్లాంటి మేడమ్స్ ఉండాలి. ఏదన్నా మాకు నీట్నెస్ కానివ్వండి, సొసైటీలో ఎట్లా ఉండాలని మేము ఉస్మానియాలో ప్రాక్టికల్స్ వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతోమంది టీచ్ చేసేవాళ్ళు. మేడం మేము అవి కూడా చెప్పుకుంటే దానికి కూడా సమాధానం ఇచ్చి మీరు ఎట్లా ఉండాలి అనేది కూడా మాకు లైఫ్లో ఒక మంచి నేర్పించిన మేడం రమణ్ మేడం గారు. చాలా ధన్యవాదాలు తెలియజేసిన ఈరోజు మేడం కలవడం నేను అసలు అది హ్యాపీనెస్ ఎంత అనేది నేను చెప్పలేకపోతున్నాను. చాలా సంతోషం మేడం. అట్లాగే విద్యుత్ తగ్గ ఈరోజు ప్రొఫెసర్ స్టేట్ లెవెల్లో ఒక సీట్లో ఉన్నారంటే చాలా సంతోషం. మాకు సీనియర్గా ఉన్నప్పుడు మేము చూస్తుంది మా అబ్బాయి విద్యుత్ తగ్గలాగా ఉండాలి, ఎంత లోతుగానో మరి అంత పని కూడా చేస్తాను అక్క. మరి మాటలు తక్కువ చేతలు ఎక్కువలాగా అక్క మరి అందరు కూడా మరి తలమానికంగా ఉంటారు. మరి అక్కను చూసి కూడా మేము అనుకునే వాళ్ళం అక్కలాగా ఉండాలేమో అని. మరి వాళ్ళ గ్రూప్లో మాత్రం అక్క చాలా సిన్సియర్గా ఉంటుండే. మరి ఈ విధంగా వాళ్ళిద్దరు కలవడం కూడా చాలా సంతోషం. అలాగే నర్సింగ్ ప్రిన్సిపల్ గారు సుశీల మేడం గారికి, మరి మేడం నేను నర్సింగ్ అని చెప్పి నాకు బంధుత్వం లాగా ప్రతి ప్రోగ్రాంకి మీరు రావాలి, మనమంతా ఒకటి మన ఫ్యామిలీ టైప్గా మేడం నన్ను అన్నిటికీ ఆహ్వానిస్తూ మరి నన్ను మరి ప్రతి ప్రోగ్రాం చేస్తున్నారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ గారు మరి నర్సింగ్ అంటే ఇక్కడ మరి మీరు చేసిండ్రు, మరి మాకు కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అడుగుతూ ఉంటారు. అలాగే బస్సు కూడా మరి ప్రొవైడ్ చేయడం మరి మినిస్టర్ ఎమ్మడి మా నర్సెస్ పిల్లలకి బస్సు ఉండాలి, ఒకటి సరిపోదు 2 ఉండాలని మరి అడగడం జరిగింది. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ రావడానికి ముఖ్య కారణం మా హస్బెండ్ జగాలని. మెడికల్ కాలేజ్ రావాలని సెకండ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తరుణంలోనే ఓడిపోవడంతో అప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాన్ని వేరే ప్లేస్ మార్చడం జరిగింది. అయినా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఉంటేనే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఫైట్ చేసి ఆ గవర్నమెంట్లోనే
మళ్ళీ మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి రావడానికి దీక్ష చేసి ఫైట్ చేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది. సంగారెడ్డికి ఈరోజు ఇంత ఆనందం, అసలు హాస్పిటల్ నుంచి ముందు పోతుంటేనే ఎంత ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే దేవాలయం తర్వాత మనకి ఉండాల్సింది వైద్యాలయం. వైద్యాలయంలో మరి దేవుడు మనం పుట్టించిన తర్వాత మనకెన్నో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మరి బాగా కావాలి. అందరూ సూపర్ స్పెషాలిటీకి పోవాలంటే కష్టం కాబట్టి గవర్నమెంట్ వైద్యశాల ఉంటే మరి పేదవాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం సంగారెడ్డిలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నామంటే ముఖ్యమైన వ్యక్తి నైటింగేల్. నర్సింగ్ అంటే రెండో యుద్ధంలో చాలా మంది కాళ్ళు చేతులు మరి విపరీతమైన శరీర భాగాలకి దెబ్బ తాకి గిలగిలా కొట్టుకుంటే కూడా ఎవ్వరు కూడా పోయి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వని రోజుల్లో ఒక ఆడపిల్ల మరి నైటింగేల్ పోయి అక్కడ ట్రీట్మెంట్ స్పాట్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి మరి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన తల్లి నైటింగేల్. అదే రోజు మనం మన నర్సింగ్ డే, ఇంటర్నేషనల్ డే పెట్టుకోవడం జరిగింది. మనం ఆమె బర్త్డే జరుపుకుంటున్నామంటే ఆమె ఎంత కష్టపడి కృషించి ప్రజల కోసం చేసిందో మనం కూడా దాంట్లో ఇంత భాగంగా మనం కూడా ప్రతి వాళ్ళకి చేదోడుగా వాదోడుగా ఉండి సహాయం చేయాలి, అలాంటి పేరు తెచ్చుకోవాలనేది మనం అందరం కూడా మనసులో పెట్టుకొని ఉండాలి. ఒక బర్త్డే చేసి కేక్ కట్ చేస్తే కాదు కదా, మనం కూడా సమాజంలో మనం కూడా పేరు తెచ్చుకోవాలి, సమాజానికి మనం సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి బర్త్డే చేసుకోవడం జరుగుతుంది. మనం చేద్దామా సమాజానికి సేవ? నైటింగేల్ లాగా మరి మనలాగే ఆమె కూడా ఒక ఆడపిల్లైనా చేసిందో మనం కూడా సమాజానికి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఆ రోజుల్లో ఆ అవసరం ఉంది ఆమె చేసింది, ఈ రోజుల్లో ఏం అవసరం ఉంది అనేది మనం గ్రహించి సమాజానికి ఏం అందిస్తామనేది ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు రావాలి, చెయ్యాలి. మనం కూడా భాగస్వామ్యం కావాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, అసలు నేను జాయిన్ అయ్యేటప్పటికి నర్సింగ్ చేస్తావా, నర్సింగ్